చెప్తాను, బొకేలు శాలువులు అనేది పాడైపోతాయి. మనకి ఇష్టమైన వాళ్ళకి మనము ఒక మంచి బొకేలాగా ఒక కుటుంబానికో ఒక ఊరికో లేదా ఒక మనిషికో మన వల్ల అయిన సహాయం చిన్నదో పెద్దదో చేస్తే అదే నిజమైన బర్త్డే గిఫ్ట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. లాస్ట్ బర్త్డేకి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఒక అమ్మాయి పుష్ప అనే అమ్మాయిని, తల్లిదండ్రులు లేని అమ్మాయిని దత్తం తీసుకొని ఆ అమ్మాయి కల అయిన మెడిసిన్ చదివించాలని అమ్మాయిని కోచింగ్కి పంపించి చక్కగా చదివించి నీట్లో ఈరోజు సీట్ తెచ్చుకుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మంచి లైఫ్లో ఎదిగి తనలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి సర్వీస్ చేయాలనుకుంటున్న అమ్మాయికి ఈరోజు ఒక అండ దొరికింది. అలాగే ఈసారి బర్త్డే రేపటికి ఒక ముస్లిం విలేజ్ని మీరా సాబ్ పాలెం అని మా నగిరి నియోజకవర్గంలో ఒక మారుమూల విలేజు, ఎవ్వరు చదువుకోలేదు, అందరూ ప్రతిరోజు కష్టపడితే కానీ గడవని వాళ్ళు. సో ఆ ఊరిని నా సొంతంగా దత్తత తీసుకొని నెక్స్ట్ బర్త్డే లోపల ఒక మోడర్న్ విలేజ్గా దాన్ని మార్చబోతున్నాను. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా ఈ కోవిడ్లో ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వాళ్ళ కుటుంబాలకి, అంటే భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి బట్టలు సరుకులు అన్నీ ఇచ్చి మరి జగనన్న పుట్టినరోజు ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత బిజీ మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.